ఎమ్మెల్యేగాని విఫలమయ్యారట జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఆంధ్రజ్యోతి రాసింది. అధికార కాంక్ష తప్ప ప్రజా సమస్యలు జగన్‌కు పట్టవు. మాజీ సీఎం తీరుపై జనంలో అసంతృప్తి ఉందట. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదని ప్రజలనుకుంటున్నారట. అని ఆంధ్రజ్యోతి రాసింది. లండన్‌కు జగన్ దంపతులు వచ్చే నెల 10న తిరిగి బెంగుళూరుకొస్తారు. ఒక టూర్ ఎళ్తాండ్రు. విదేశీ పర్యటన కోర్టు పర్మిషన్ తీసుకొని మరి. పదవి కాంక్ష తప్ప వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజా సమస్యలు పట్టడం లేదని ప్రజలు అనుకుంటున్నారా? దట్టు రాష్ట్ర ప్రజలు గాదు. కేవలం పులివెందుల ప్రజలు కూడా అనుకుంటున్నారట. మరి రాష్ట్రం మొత్తం ఎట్లాగో ఫెయిల్ అయిండు ఓడిపోయి. కానీ పులివెందుల్లో ఎమ్మెల్యేకి కూడా ఆయన న్యాయం చేయలేకపోతున్నాడని వీరికి తెలిసింది రాశారు. నిజంగానే పులివెందుల్లో న్యాయం చేయకపోతే, పులివెందుల్లో అసంతృప్తి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు కాలు బయట పెడితే ఇంట్లో నుంచి, ఎందుకు వేల మంది తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరకొచ్చి సమస్యలు చెప్పుకునే పరిస్థితి, ఎందుకు రిప్రజెంటేషన్‌లు ప్రజా దర్బార్లు ఇచ్చే పరిస్థితి, ఆయన పట్టించుకోవట్లే. ఎందుకు వస్తున్నారు ప్రజలు? ఆ స్థాయిలో అసంతృప్తి ఉంటే నిలదీస్తాన్రా జగన్మోహన్ రెడ్డిని? ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన క్యాంప్ ఆఫీస్‌లోనో లేదా ఆయన కాన్స్టిట్యున్సీలో తిరుగుతుంటే వేల మంది జనాలు రోడ్ల ఎంట వాలంటరీగా వచ్చి ప్రజలు కలవటానికి ప్రయత్నం చేసి వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తానంటే అది ప్రతిపక్షం ఫెయిల్ అయినట్ట, ప్రభుత్వం ఫెయిల్ అయినట్ట. ప్రభుత్వం మీరు అంటున్నట్టు మీరు జపం చేస్తున్న ప్రభుత్వం, మీరు మోస్తున్న పార్టీ నిజంగానే చాలా మంచి కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖం కూడా చూడొద్దు కదా ప్రజలు. ఈ జగన్మోహన్ రెడ్డితోని అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి పోయి రిప్రజెంటేషన్‌లు ఇయ్యాల్సిన అవసరం ఉండదు కదా! అంటే దాని తాలూకా ఏమైతుందో ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది? ప్రభుత్వం పైన ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయి? ప్రజల సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయనేది జగన్మోహన్ రెడ్డిని కొన్ని వేల మంది, లక్షల మంది రోడ్లంట వచ్చి కలుస్తున్నారు అంటే, కలవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే దాన్ని ఆ కోణం కూడా అర్థం చేసుకోవాలి కదా! ఈరోజు ప్రజా దర్బార్ పేరుతోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో పెడుతున్న ప్రజా దర్బార్‌లో కొన్ని వేల మంది వస్తున్నారు. 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ప్రభుత్వం వచ్చి. కొత్తలో అంటే గత ప్రభుత్వం సమస్యలు అనుకోవచ్చు. ఇంకా 2 సంవత్సరాలకు కూడా ప్రజల సమస్యలు చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేయలేని పరిస్థితుల్లో విజయవాడ వచ్చి లోకేష్ గారి క్యాంప్ ఆఫీసులో లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వేల మంది ప్రజలు కలవటానికి ప్రయత్నం చేస్తున్నారు. రిప్రజెంటేషన్‌లు ఇయటానికి ప్రయత్నం చేస్తున్నారు అనంటే ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అనేది ఆ కోణం కూడా విశ్లేషించాలిగా. ఇదే ఆంధ్రజ్యోతి రాసింది. ఒక గంటలో దాదాపు 4700 దరఖాస్తుల్ని పరిష్కరించిండు నారా లోకేష్ గారు. ఒక గంటలో 4700 మంది రిప్రజెంటేషన్‌లు తీసుకొని నారా లోకేష్ గారిని కలవటానికి, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారంటే, మరి ఏ స్థాయిలో సమస్యలు తిష్ట చేసి ఉన్నాయి? ఏ స్థాయిలో ప్రభుత్వం అలసత్వం ఉంది? అనేది మనం ఒక జర్నలిస్ట్‌గా, ఒక పత్రికగా విశ్లేషించొద్దా? కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఒక టార్గెటెడ్‌గా చెప్పి ఇక ఫెయిల్ అయిండు అంటే ఫెయిల్ అయితే ఫెయిలా, పాసా మనం కాదు చెప్పాల్సింది. ప్రజలు చెప్పాలా. ప్రజల రెస్పాన్స్ స్పందనే ఫెయిల్, పాస్ తెలుస్తది. ప్రజలు ఓట్లేసేదే ఫెయిల్, పాస్ తెలుస్తది. అది ఎలక్షన్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు మనం ఒక జర్నలిస్ట్‌గా పత్రికలో ప్రజల పక్షాన మాట్లాడాలి. ప్రజల పక్షాన ప్రశ్నించాల్సి వస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? కేవలం ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్ అయ్యిండని ఒక వార్త రాసి వదిలేసే కంటే, ప్రభుత్వం ప్రజలకు చేయాల్సింది చేస్తుందా? లేదా? ప్రజలు ఇంకేం కోరుకుంటున్నారు? ఏమి ఆకాంక్షిస్తున్నారు? ఏమి హామీలిచ్చింది? ఏమి అమలు కావట్లేదు? ఏమి అమలైనయి? అనేది చెప్పాల. అది వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి విఫలమైండా అయిపోయిందిగా, మనం ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నంత ఈజీగా వార్తను రాసేశారు.